అపర్ణ ఈసారి క్రిస్మస్ వస్తుంది కదా, మీ వాళ్ళని మా వాళ్ళని ఇంటికి పిలుచుకుందాం అపర్ణ. అవును ఇస్రా, వాళ్ళ ఇంతవరకు రాలేదు, పిలుచుకుందాం ఇస్రా. న్యాన్సీ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మనం అందరం కలిసి చేసుకుందాం అపర్ణ ఈసారి క్రిస్మస్. ఓకే ఇస్రా, చాలా సంతోషంగా ఉంది నాకు వాళ్ళందరూ పిలుస్తానంటే. సరే, నువ్వు వెళ్ళేసి వాళ్ళందరికీ ఫోన్ చేసిరా, మీ వాళ్ళకి, నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తాను. సరే ఇస్రా, నేను వెళ్ళి ఇప్పుడే ఫోన్ చేసి వస్తా ఇస్రా. అమ్మా ఇస్రాలు ఇందాకే చెప్పాడమ్మా, పండగకి అందరు రమ్మని చెప్పి అక్క వాళ్ళని బావ వాళ్ళని అన్నయ్యని వదిన అందరిని రమ్మని చెప్పాడు. అరే అని చెప్తేనే నేను చెప్పానే, అందరు రమ్మన్నాడు. రేపే టికెట్లు బుక్ చేసుకోండి. సరే సరే అమ్మా, ఉంటా. ఇస్రా, వాళ్ళందరూ ఫోన్ చేశాను ఇస్రా, వాళ్ళందరూ బాగా సంతోషపడుతున్నారు, రేపు టికెట్లు బుక్ చేసుకుంటారని కూడా చెప్పారు. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్ అపర్ణ. మనకు 2 రూమ్లు ఉన్నాయి కదా, అరేంజ్మెంట్స్ ఎలా చేద్దాం? ఒక రూమ్ లో లేడీస్ ని, ఒక రూమ్ లో జెంట్స్ ని పెట్టేద్దాం అపర్ణ. సరే, ఆ రూమ్ లో మీరు 6 అండి, ఈ రూమ్ లో మేము 7 ఉంటాం, సరిపోతుంది. 6 ఎవరున్నారు అపర్ణ? జెంట్స్ లో 4 కదా. మా వాళ్ళు ఉన్నారు కదా, మా బావ మా అన్నయ్య. ఏంటి, మీ బావ మీ అన్నయ్య ఎందుకు వస్తున్నారు అపర్ణ? వాళ్ళు రావద్దని చెప్పినాను కదా అపర్ణ. మీ అన్నయ్య తాగుపోతాడు, వాడు తాగితే నాకు అస్సలు నచ్చదు, వాడు అస్సలు రాకూడదు అపర్ణ. మీ బావ అయితే ఇంకా అసలు ఎప్పుడు ఫంక్షన్లలో నేను ఎప్పుడు కనబడ్డా నన్ను చులకనగా మాట్లాడుతుంటాడు, చులకనగా చూస్తుంటాడు. వాళ్ళు వస్తే నేను అస్సలు ఒప్పుకోను, వాళ్ళు రావద్దు అపర్ణ. అదేంది సార్ అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఫోన్ చేసి రమ్మంటే కదా, నేను అందరూ ఫోన్ చేసి రమ్మన్నాను. ఇప్పుడు వాళ్ళు రావద్దంటే, వాళ్ళు వస్తే మా అక్క వస్తే మా బావ వస్తాడు, మా అన్నయ్య వస్తే మా వదిన వస్తుంది. వాళ్ళు రాకుండా వీళ్ళు రమ్మంటే ఎలా ఉండిద్ది? నీకేమైనా పిచ్చా? వాళ్ళని రావద్దని చెప్తున్నాను కదా, వాళ్ళంటే నాకు పడదు అసలు, వాళ్ళు రావద్దు ఇక్కడికి. అరే నువ్వు చెప్తే కదా నేను పిలిచింది, వాళ్ళు లేకపోతే నేను ఎందుకు పిలుస్తాను? అయినా నాకు అదంతా సంబంధం లేదు. కావాలంటే మీ అక్కని రమ్మను, మీ వదిన రమ్మను, వాళ్ళ పిల్లల్ని రమ్మను, మీ అమ్మని రమ్మను, అందరిని రమ్మను, కానీ వాళ్ళు మాత్రం రాకూడదు. మీ వాళ్ళు అందరూ పిలుచుకొని మా వాళ్ళు ఎవరిని పిలవను, వద్దులే. మా వాళ్ళు అందరు వస్తున్నారులే. హలో అమ్మా, టికెట్లు ఏం బుక్ చేసుకోకండి. ఇప్పుడే ఇస్రాల్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఏయో మీటింగ్లోని అంట పని పడిందని చెప్పాడు. అమ్మ మీరు వస్తే నాకే కదా సంతోషము. సరేనమ్మా, అక్కకి చెప్పు, వదినకు చెప్పు. సరే సరే, ఉంటా. ఏంటి, అయిపోయింది ఆ ఫోను? మీ వాళ్ళకి నేను పెద్ద సాడిస్ట్ అని చెప్పేసావా? అట్లా నీ మీద నెగిటివ్ ఎట్లా చెప్తా సార్? నీ విలువ తగ్గి చెప్పండి, నేను ఎలా చేస్తాను? ఏదో వాళ్ళకి అబద్ధం చెప్పాను. ఏమని చెప్పావు? ఏమని చెప్పంటే, ఆఫీస్ లో చిన్న వర్క్ ఉంది అమ్మ, కుదరట్లేదు అని చెప్పాను. అని నీ గౌరవం తగ్గించే పని నేను ఎప్పుడు చేయనులే ఇస్రా. ఈడేంటి బండి నెట్టుకుంటూ వస్తున్నాడు? అరే ఏమైందిరా, బండి నెట్టుకుంటూ వస్తున్నావు? వచ్చే దారిలో స్కిడ్ అయిందన్న, పడిపోయిన బండి మీదకి. అవునా, నీకేమైనా దెబ్బలు తగిలినాయా? నాకేం కాలేదు కానీ బండికి అయినాయి. అరే బండికి ఏమైనా చేపించుకోవచ్చులేరా, నీకేం కాలేదు కదా, సంతోషం. కాలేదన్న. అరే ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం రా. హలో, డాన్ అన్నా? అవునా, నిజమా అన్నా? అవునా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా, నేను చెప్తా అన్నా. థ్యాంక్ యూ అన్నా, నేను చెప్తా అన్నా. సరే అన్నా. అరే నిజం చెప్పురా, నువ్వు ఎక్కడ పడ్డావురా? వచ్చే దారిలో స్కిడ్ అయ్యి పడ్డాను బండి మీద. రే అబద్ధాలు ఆడుకు, నిజం చెప్పు. స్కిడ్ అయ్యి పడ్డాను. రే నాకు దానన్న ఫోన్ చేసిండ్రా, నువ్వు రాత్రి తాగి ఎవడికో గుద్దేసి పడిపోయినావంట. నేను ఎప్పుడు తాగినా? నువ్వు ఎవరో మాటలు ఇంటవేంది? వాళ్ళు చెప్పింది నేను తాగిన, ఆయన చెప్పిండు, ఆయన చూసిండా? అరే ఆయన చెప్పిండ్రా నువ్వు తాగినవని, తాగి డబ్బులు దుబారా ఖర్చులు అన్ని చేస్తున్నావు నువ్వు. తాగలేదు, ఖర్చు చేస్తున్నా అంటే నా పైసలతో చేస్తున్నా. నేను ఏమైనా ఇస్తున్నా నాకు తాగానికి? నువ్వు తాగుడు గురించి మళ్ళీ నా దగ్గర మాట్లాడదు. నువ్వు ఏదన్నా చేసి కింద పడితే నేను ఎన్ని డబ్బులైనా పెట్టుకోవచ్చురా, కానీ ఇట్లా తాగి దుబారా ఖర్చులు పెడితే నేను ఎట్లా పెట్టుకోవాలరా? నా పైసలు ఈ రోడ్ల మీద ఈ గొడవలు కోపంలో మాట్లాడితే సంబంధాలు తెగిపోతాయి. ఆ మాత్రం తెలీదా నీకు? విష్ణు ఇస్తాను రాను కదా, విష్ణు నీకు హాస్పిటల్ చేస్తున్నాడు తెలుసా నీకు? సరేలే సార్, రోడ్ల మీద కాదు మాట్లాడుకునేది. నీకు దెబ్బలు తగిన విష్ణు? లేదు ఏం కాదు. నిజంగా అపర్ణన్న మాట నిజమే కదా. అప్పుడు వాళ్ళ బావతోటి గొడవైనప్పుడు కూడా ఇదే మాట చెప్పింది, కోపంలో సంబంధాలు తెంచుకున్నాడు ఎందుకని. ఈ మాట ఎందుకో నా హృదయానికి తగిలినట్టు అనిపిస్తుంది. ఇప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీని కూడా నేను యాక్సెప్ట్ చేయాలి. అందరికీ ఫోన్ చేసి చెప్తే అపర్ణ చాలా సంతోషపడుతుంది, వాళ్ళ మమ్మీ వాళ్ళని అందరిని రమ్మని చెప్తే.
పండగకి అందరికి రాండి అత్తమ్మ, నేను సెలవులు పెట్టేస్తున్నాను. నేను చెప్పేసిన అత్తమ్మ ఆఫీస్లో, మీరు వచ్చేసేయండి, అందరు వచ్చేసేయండి అత్తమ్మ. సరే అత్తమ్మ. జరిగిన సందర్భంలో భర్త చేసిన పొరపాటు ఏంటి? క్షమించకపోవడము, మర్చిపోకపోవడము, సపరేషన్, మీ వాళ్ళు అని సపరేట్ చేస్తున్నారు. ఇరువురు కుటుంబాలను పిలుద్దాం అనుకుంటారు, కానీ పలానా వ్యక్తి రావడం నాకు ఇష్టం లేదు అని భర్త అంటాడు. ఇలాగే మన కుటుంబంలో మనకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ విధంగా మన ఫ్యామిలీలో ఉంటారు కదా కొంతమంది. అంటే కొంచెం వాళ్ళు నేను ఎంత చేసినా వాళ్ళు నన్ను ఇష్టపడరు, లేకపోతే వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, పడదు అని ఎంతమందికి ఉన్నారు అట్లా? మనం ఎవరికి ఎంత చేయాలనుకున్నా కొన్నిసార్లు వాళ్ళు మనల్ని స్వీకరించరు, లేదా వాళ్ళు మనల్ని ఇష్టపడరు. సో ఆ విధంగా ఉన్నారా లేదా మన కుటుంబాల్లో? మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు కొంతమంది, లేదా మన అంటే స్పౌస్ అంటే భర్త లేదా భార్య కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు కదా ఆ విధంగా. కాబట్టి ఒకసారి ఒక వాక్యం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుకుందాము. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఓకే, సో పోయిన వారం కూడా మనం నేర్చుకున్నాం ఏంటంటే దేవుడు వీరిని జతపరిచినట్టు వీరిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. ఇప్పుడు ఏక శరీరం అంటే మన శరీరాన్ని మనము ద్వేషించుకుంటామా? ద్వేషించుకో. ఇప్పుడు భార్య కుటుంబమైనా భర్త కుటుంబమైనా ఆయన శరీరమే, ఒకటే. కాబట్టి క్రీస్తులో మనము అంటే వారిద్దరూ ఏకమై ఉన్నారు కాబట్టి మన శరీరాన్ని మనం ఏ విధంగా అయితే ద్వేషించుకోమో అదేవిధంగా క్రీస్తు మరి ప్రేమించిన విధంగా మనం కూడా ప్రేమించాలి. ఈ 2 వచనాల అర్థం బట్టి మనం కొన్ని సత్యాలను నేర్చుకుందాం. మొట్టమొదటిగా కుటుంబంలో ప్రతి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్. శరీరము అంటే బాడీలో అన్ని పార్ట్స్. నాకు నా శరీరంలో ఒక పార్ట్ నచ్చదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నచ్చదు కానీ తీసేయలేము కదా, తప్పదు, ఉండాల్సింది దాంతో కదా. దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అది ఏదన్నా ఉన్నదనుకోండి, అది కనబడకుండానికి, లేకపోతే ఏదైనా లోపం ఉంటే అది తెలియకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం, కానీ తీసేయం. అదేవిధంగా మన కుటుంబాల్లో చేసుకోవచ్చా మనం కదా? మన కుటుంబాల్లో కూడా చాలా అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇంపార్టెంట్. ఆ ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఎవరెవరు? భార్య, భర్త, పిల్లలు, ఇంకా అత్తమామలు, బావమరుదులు, ఆడపడుచులు, అందరూ ఒకటే శరీరం అన్నది జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. ఇద్దరిని దేవుడు జతపరిచాడంటే 2 కుటుంబాలను కూడా జతపరిచినట్టే. ఇద్దరు ఒకటే అంటే 2 కుటుంబాలు కూడా ఇప్పుడు ఒకటే. మ్యాథ్స్ ఫార్ములా గుర్తుపెట్టుకుందాం. సో ఇద్దరు వ్యక్తులు ఒకటి, ఈ 2 కుటుంబాలు కూడా ఒకటే కుటుంబం. వివాహమైన తర్వాత 2 కుటుంబాలు ఒకటే కుటుంబం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క అవయవము అంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు భార్య లేదా భర్త యొక్క కుటుంబంలో ఫస్ట్ అత్తమామలను మనం యాక్సెప్ట్ చేసినామా? వాళ్ళతోటి మనం సరిగ్గా ఉన్నామా లేదా ఒకసారి మనం పరీక్షించుకుందాం. దాని తర్వాత మన అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెలతో మనం ఎంత ప్రేమగా ఉంటున్నామో భర్త యొక్క లేదా భార్య యొక్క అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెలతో కూడా అంతే ప్రేమగా ఉంటున్నామా? అది కూడా మనము పరీక్షించుకోవాలి. ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ చుట్టాలు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం, వాళ్ళందరినీ ఒకే శరీరంగా మనం భావిస్తున్నామా లేదా అన్నది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు బలహీనతలు ఉంటాయి కదా, కొంతమంది వ్యక్తుల ద్వారా బలహీనత అంటే సమస్యలు వస్తుంటాయి, కానీ దాన్ని సరి చేసుకుంటూ పోవాలి, కానీ వాళ్ళని పక్కన పెట్టలేము కదా. సో అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో మొట్టమొదటి పాయింట్ ఇందులో ఏంటంటే కుటుంబంలో అందరూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంపార్టెంట్. అంటే మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఎంత ప్రాముఖ్యమో 2 కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా ప్రాముఖ్యం అన్నది మనము గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా ఇద్దరి కుటుంబాలు ముఖ్యం. నా కుటుంబమే ముఖ్యం అనుకోవడం కాదు, కానీ నా భర్త కుటుంబం కూడా ముఖ్యమని మనము అనుకోవాలి. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం మన కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటాం. ఎటువంటి సందర్భాల్లో? ఫంక్షన్స్లోనా? ఓకే, ఎట్లా? మన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం, మన వాళ్ళని వచ్చిన వాళ్ళని పలకరించడం, వాళ్ళకి స్పెషల్గా వడ్డించడం, మన కుటుంబాలకు ఆ విధంగా కొన్నిసార్లు ప్రాధాన్యత ఇస్తాం. ఇంకా కష్టాలు వచ్చినప్పుడు
అంటే మన కుటుంబ సభ్యులకు ఎవరైనా ఇబ్బందులు కష్టాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మన కుటుంబస్తులమైతే ఏం చేస్తాం? ఆదుకుంటాం. భర్తకు తెలియకుండా లేదా భార్యకు తెలియకుండా కూడా ఆదుకునే పరిస్థితులు ఉన్నాయి. అదే భార్య కుటుంబానికి ఏమైనా లేదా భర్త మన స్పౌస్ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒకటి జరుగుతుందిలే, దేవుడు చూస్తాడులే, ప్రార్థన చేద్దాంలే అని అంటాం కదా. సో అక్కడ కూడా మనము డిఫరెన్సెస్ చూపిస్తుంటాం కదా. కానీ ఇద్దరు కుటుంబాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. సో వాళ్ళతో ఆప్యాయంగా ఉండాలి. దాని తర్వాత బాధ్యతలన్నిటినీ కూడా నెరవేర్చుకోవాలి. కుటుంబ బాధ్యతలు అంటే కేవలం మన ఫ్యామిలీ కాదు, కానీ అత్తమామల లేకపోతే వారి కుటుంబాల ఫ్యామిలీ యొక్క బాధ్యతలు కూడా మనము నెరవేర్చుకోవాలి, ఆప్యాయంగా ఉండాలి. అంటే అన్ని విధాలుగా రెండు కుటుంబాలను సమానంగా చూసుకుంటారు. సో రెండు కుటుంబాలలో ఈ సమానత్వం లేకుండా కొన్నిసార్లు గొడవలు రావడానికి కారణాలు ఏముంటాయి చెప్పండి? మన ఫ్యామిలీకి హెల్ప్ చేయడం ఒకటి, ఇంకా తెలియకుండా ఓన్లీ మనోళ్ళకే చేసుకుంటారు, తర్వాత తెలిసినప్పుడు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎంతమంది అంటే బాధ్యతను నెరవేరుస్తారు ఇతర కుటుంబం పట్ల కూడా, ఇది నా బాధ్యత అని చేస్తున్నాం. అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మన దగ్గర చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనము అందరము విశ్వాసులమే కాబట్టి, ఆత్మీయంగా ఎదుగుతున్నాం కాబట్టి భర్త లేదా భార్య కుటుంబం పట్ల కూడా మన బాధ్యతలు మనం నెరవేరుస్తాం. చాలాసార్లు వివాహం అయిన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చేసినాక ఇంకా వాళ్ళ తల్లిదండ్రులతో మాకు సంబంధం లేదు, ఏ విషయంలో మేము హెల్ప్ చేయము అని అనే కుటుంబాలు కొన్ని ఉంటే, వివాహం అయిన తర్వాత కూడా అమ్మాయి వాళ్ళ కుటుంబానికి కూడా హెల్ప్ చేయాలి. వాళ్ళు కూడా అప్పులు సప్పులు చేసే కదా పెళ్ళి చేస్తారు. మరి నా జీతం వాళ్ళకి ఎందుకు పోవాలి, మా భార్య జీతం మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి ఎందుకు ఇవ్వాలని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, లేదు వాళ్ళకు కూడా సహాయం చేయాలి మనం అని చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మన కుటుంబానికి మనము ఎట్లా హెల్ప్ఫుల్గా ఉండాలని మనం అనుకుంటామో, మన భర్త లేదా భార్య యొక్క కుటుంబానికి కూడా అదే విధంగా నేను హెల్ప్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రెండు సమానమే, రెండు కుటుంబాలు ఒకటే అన్నది సత్యం మనము గ్రహించాలి. సో మొట్టమొదటిగా ఏం గ్రహించాలని చెప్పినాం మనం? శరీరం గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా అందరూ ప్రాముఖ్యమే. శరీరంలో ప్రతి అవయవం ఎట్లా ప్రాముఖ్యమో కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రాముఖ్యం. అత్త, మామ, దాని తర్వాత తోడుకోడలు కానీ, మరుదులు కానీ, బావలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యమైన వారు. రెండవదిగా ఇద్దరు సమానమే. మన కుటుంబం మనకెంత ప్రాముఖ్యమో వాళ్ళ కుటుంబం కూడా అంతే ప్రాముఖ్యం. మూడవదిగా మనమందరము ఒక్క శరీరమే. సేమ్ అదే ఇందాక శరీరం గురించి మాట్లాడడం కదా. సో భర్త కుటుంబంలో, భార్య కుటుంబంలో ఇది ఈ చెయ్యి భర్త కుటుంబం అయితే ఈ చెయ్యి భార్య కుటుంబం కదా. ఒక కన్ను భర్త కుటుంబం అయితే ఇంకో కన్ను భార్య కుటుంబం. కాబట్టి మనమందరం కూడా ఒకటే శరీరం అన్నది మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈ చట్ట ప్రకారంగా కూడా రెండు కుటుంబాలు ఏకమవుతాయి, వాక్యానుసారంగా కూడా రెండు కుటుంబాలు ఏకమవుతాయి. కాబట్టి మనము ఇందాక చదువుకున్న ఎఫ్ఎస్సి పత్రిక వచనం ప్రకారం ఇద్దరు ఏక శరీరాలు అయినారు. కాబట్టి ఇద్దరి ఫ్యామిలీస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. ఇద్దరు ఫ్యామిలీస్ సమానమే. అందరు కలిస్తేనే ఒక శరీరము, అందరు కలిస్తేనే ఒక కుటుంబం అన్నది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ మూడు విషయాలు మనము చాలా చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. దాని తర్వాత సాధారణంగా లోకానుసారంగా ఉండే కుటుంబాలు కాకుండా సంఘంలో కూడా కుటుంబాలలో కొన్ని భేదాలు ఉన్నాయి కదా. మనము విశ్వాసులమై ఉన్నాం, అయినా కూడా కుటుంబాలలో కొన్నిసార్లు భేదాలు. దేన్ని బట్టి భేదాలు? కులాలను బట్టి, ప్రాంతీయాలను బట్టి. మా ఊరోళ్ళనైతే చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు, లేదా మా వాళ్ళు అయితే చేసుకుంటే బాగుంటుంది అని అక్కడ కూడా పెళ్ళి దగ్గరకు వచ్చేసరికి కులం అడుగుతున్నారు కదా. కానీ ఒక విషయం ఏంటంటే, కులము లేదా మతము అన్నది మనం తీసుకొస్తున్నామంటే అది దేవుని యొక్క రక్తం యొక్క విలువను తగ్గించినట్టు. ఎందుకంటే యేసుప్రభు అందరి కోసం రక్తం కార్చినాడు కదా, పాపుల కోసము, అందరి కోసము. కాబట్టి పలానా వ్యక్తుల కోసం లేదా పలానా కులం వాళ్ళ కోసం అని యేసుప్రభు రక్తం కార్చలేదు. కాబట్టి మనము కులాన్ని మధ్యలోకి తీసుకొస్తున్నాం, కుటుంబాల్లో తీసుకొస్తున్నాం అంటే అది దేవుని యొక్క రక్తము విలువను తగ్గిస్తున్నట్టు, సిలువ కార్యాన్ని నిష్ప్రయోజనం చేస్తున్నట్టు, అంటే వేస్ట్ అయిపోయినట్టు ఇంకా దేవుని సిలువ కార్యం. కాబట్టి ఆ విధంగా కాకుండా మనము ఎస్పెషలీ
నేను ఈ మధ్య విన్నా కొన్ని ఫ్యామిలీస్లో గొడవలు రావడానికి కారణము వాళ్ళ క్యాస్ట్ మధ్యలో వాళ్ళకి వీళ్ళకి పడడం లేదు కాబట్టి గొడవలు అయ్యి విడిపోయినారని కూడా విన్నాను నేను. కాబట్టి మనము ఈ భేదాలను తీసుకురాకుండా, ప్రాంతీయ భేదమే కానీ కుల భేదమే కానీ మన కుటుంబాల్లో తీసుకొని రాకుండా, కుటుంబం అన్నది దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ అని మనము జ్ఞాపకం ఉంచుకుందాం. సో ఇంకా కొన్ని భేదాలు కూడా ఉంటాయి కుటుంబాలలో. ఎటువంటి భేదాలు అంటే, కొంతమంది వస్తే వాళ్ళని మంచిగా చూసుకుంటారు, మంచిగా హాస్పిటాలిటీ చేస్తారు, అన్ని మర్యాదలు చేస్తారు. కొంతమందిని అంత బాగా పట్టించుకోరు. ఎటువంటి భేదాలు అవి అంటే దేనివల్ల ఉంటాయి? మంచి స్టేటస్, మంచి స్థాయిలో ఉన్న వాళ్ళను మంచిగా చూస్తారు, ఇంటికి వస్తే మంచి మర్యాదలు చేస్తారు. లేదు అంటే ఇంకో రకంగా ఊర్లలోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి వేరేలాగా మర్యాదలు చేస్తారు. అంతేనా? వంట వండే రకాల్లో కూడా ఉంటాయి. తల్లి ఇంటోళ్ళు, అమ్మోళ్ళు ఇంటోళ్ళు వస్తే ఒక రకంగా వంటలు వండుతారు, అత్తోళ్ళు వస్తే ఇంకొక రకంగా వంటలు ఉంటారు. అట్లా ఇక్కడ మటన్ చికెన్, అక్కడ పప్పుచారు అంట. కొన్నిసార్లు ఎవరన్నా వస్తున్నారంటే వాళ్ళకి ఇది ఇష్టము అది ఇష్టము అని కూడా చేసి పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే మనోళ్ళు వస్తుంటాయి. అదే వేరే అత్త వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చినారు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఏదో మామూలుగా వండి పెట్టినామా చికెన్ అంటే వండి పెట్టినామా అన్నట్టు కదా. కాబట్టి ఈ భేదాలు, కుటుంబాల మధ్యలో భేదాలు అన్నది మనము రాకుండా ఉండడానికి చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబమైనా నా కుటుంబమైనా ఒకే కుటుంబం అని మనము గుర్తుపెట్టుకోవాలి. సో మనము ఒకసారి పరీక్షించుకుందాం. ఈ సమయంలో ఈ వాక్యం విన్నాము, వాక్యానుసారంగా మనం అంతా ఒకటే శరీరము, ప్రతి ఒక్కరు ప్రాముఖ్యము, దాని తర్వాత ఇద్దరు సమానమే అని తెలుసుకున్నాం. కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీకు మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ వన్, మన కుటుంబంలో ఏ వ్యక్తినైనా సంపూర్ణంగా ప్రేమించడం లేదా? ఒకసారి మీ మైండ్లో తిప్పుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని మీరు కంప్లీట్గా ప్రేమించలేకపోతున్నారు అన్నది ఒకసారి ఆలోచించుకోండి. దాని తర్వాత తల్లిని ప్రేమిస్తున్నట్టు మీ అత్తను మీరు ప్రేమిస్తున్నారా? మీ తండ్రిని ప్రేమిస్తున్నట్టు మీ మామను మీరు ప్రేమిస్తున్నారా? మీ తోబుట్టువులను మీరు ప్రేమిస్తున్నట్టు మీ భర్త యొక్క తోబుట్టువులను మీరు ప్రేమిస్తున్నారా? ఒక్కసారి మనం అందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీ కుటుంబాల్లో, అంటే మీ తరఫున కుటుంబంలో కానీ, లేకపోతే మీ భార్య లేదా భర్త తరఫున కుటుంబంలో ఉన్నవారు కానీ, ఇంతవరకు ఎప్పుడన్నా వీళ్ళు కూడా మా కుటుంబంలో ఒక శరీరంలో ఒక అవయవమే, వీళ్ళు కూడా ఇంపార్టెంటే, వీళ్ళు కూడా మాతో సమానమే అని ఒకవేళ మీకు అనిపించలేదు అంటే కనీసం ఇప్పుడన్నా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకుందాం. ఇప్పటి నుంచి నా కుటుంబం వాళ్ళైనా, నా భార్య లేదా నా భర్త కుటుంబం వాళ్ళైనా ఇద్దరు నా దృష్టిలో సమానమే. సో ఇద్దరిని పట్ల ఇద్దరిని సమానంగా ప్రేమిస్తాను. ఇద్దరు కుటుంబాల్లో ఉన్న వాళ్ళకు సమానంగా వారి పట్ల నా బాధ్యతలు నేను నెరవేరుస్తానని మనము ప్రార్థన చేసుకుందాం. ఏదన్నా ప్రశ్నకు మీకు జవాబు కాదు అని ఉంటే, అంటే మీ అత్తలను మామలను ప్రేమించే విషయంలో మీ తోబుట్టువులు ప్రేమించినట్టు మీ భర్త లేదా భార్య యొక్క తోబుట్టులను ప్రేమించలేకపోతే కనీసం ఇప్పటి నుంచైనా మనం ఆ విధంగా వాళ్ళని ప్రేమించి వాళ్ళ పట్ల మన బాధ్యతను నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తానని చిన్న తీర్మానం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మంచి అంశము సిస్టర్ క్రిస్టి ద్వారా విన్నాము. మీ వాళ్ళు మా వాళ్ళు అనేది కాకుండా మనమందరం కూడా ఒకే శరీరం అని ఒకసారి కళ్ళు మూసుకొని మనం పరీక్ష చేసుకుందాం. మనదంతా ఒకటే శరీరం. శరీరంలో ఏ అవయము పాడైనా కానీ ఆ శరీరానికి ఆయాసమే ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. పరిశుద్ధుడగు మా ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ దినమందు మధ్యాహ్నకాల సమయంలో స్ట్రాంగ్ ఫ్యామిలీ గురించి సిస్టర్ క్రిస్టిలోయిడ్ ద్వారా మాకు ఇచ్చినటువంటి మెసేజ్ని బట్టి స్తోత్రం. మా వాళ్ళు మీ వాళ్ళు అనేది కాకుండా తండ్రి, శరీరానికి ఏటువంటి అవయాలు ఇచ్చినారో, ఏ అవయము పాడైనా కానీ శరీరానికి ఆయాసకరంగాను ఇబ్బందికరంగా ఉంటుంది నాయన. అటువంటి పరిస్థితులలో మేము ఉండకుండా మాకు మంచి మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రం. మా కుటుంబాలు కట్టబడేటువంటి కుటుంబాలుగా ఉంటూ మీకు తండ్రి ప్రభువా మీ నామాన్ని ఘనపరిచేటటువంటి ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీగా ఉంటూ
మీ యొక్క నామాన్ని ఘనపరిచి ఇతరులకు ఒక మాదిరికరమైనటువంటి కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి స్తోత్రం. వారి జీవితాలలో మంచి మార్పులు తీసుకుని రండి, వారి జీవితాలలో వెలుగు నింపాలని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి తర్బీదును బట్టి తండ్రి ప్రభా, ఇస్తున్నటువంటి తర్బీదును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ యొక్క కొద్ది ప్రార్థన మా కోసము తిరిగి రానైనటువంటి యేసు ప్రభు నామంలో మీకే సమర్పిస్తుంటున్నాను.